నమస్తే అండి. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడిచిపోయింది. ఈ 4 నెలల్లో కూటమి పరిపాలన ఎలా ఉంది అని అంటే ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఈ 4 నెలల్లో వీళ్ళు చేసే కార్యక్రమాలు, వీళ్ళు చేసే పనులు, అలాగే వీళ్ళు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఒక సందేహాత్మకంగా ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి ఒక విజయము అనేటటువంటి చెప్పుకోవటానికి ఒక్క విషయమైనా కూడా క్లియర్గా కనిపించటం లేదు అని. అయితే ఇప్పుడు దీని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమిటంటే, రోడ్డు పైన నరికితే మాట్లాడనటువంటి మీరు మాచుమర్రిలో చిన్నపిల్లలపై అత్యాచారం చేసి చంపితే మాట్లాడినటువంటి మీరు గుడ్లవల్లేరు ఇష్యూ మీద ఆ వాష్రూములలో కెమెరాలు పెట్టారు అని చెప్తే దానిపైన మీరు మాట్లాడినటువంటి మీరు విజయవాడ వరదలు వచ్చి బీభత్సం సృష్టించింది. అన్నమో రామచంద్ర అనిపోయారు ప్రజలు. కొన్ని లక్షల మంది ప్రజలు ప్రాణాల గుప్పిట్లో పెట్టుకొని గజగజ వణికిపోతూ ఆ వారం రోజులు కూడా జీవించినటువంటి పరిస్థితి. కళ్ళకు కట్టినట్లు ఇప్పటికీ కూడా అది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ మీకు కనిపించలేదు. అప్పుడు హైదరాబాదులో ఉన్నారు మీరు, రాకుండా ఉన్నారు మీరు. ఏమైనా అడిగితే మీరేం చెప్పారు? నేను వస్తే అక్కడ ప్రజలంతా గుమిగూడేస్తారు, కుప్పల తెప్పలుగా వచ్చేస్తారు, ఎగబాగిపోతారు, అందుకని నేను రాలేదు, అప్పుడు వాళ్ళకందరికీ ఇబ్బంది అయిపోతుంది కదా అని నేను రాలేదు, అధికారులు రావద్దన్నారు అని చెప్పారు మీరు. అబ్బా, ఎంత గొప్పగా చెప్పారండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు ఆయన వచ్చారు కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, ఆ వరదల్లో దిగారు కదా. మీకు రావటానికి జనాలు కుమ్మేస్తారా? జనాలు ఎగబాగిపోతారా? ఏం చెప్పారు సార్ మీరు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది. వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళ సంక్షేమం ఏంటి, వాళ్ళకి ఆహార పదార్థాలు అందుతున్నాయా లేదా అనేది పక్కన పెట్టేశారు. ఇక చిన్న పాపను కిడ్నాప్ చేసి చంపితే మాట్లాడినటువంటి మీరు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇంతలా రియాక్ట్ అయితే అర్థం చేసుకోలేనంత బుర్ర తక్కువ వాళ్ళం కాదు మేము అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. మత రాజకీయాలు మాని పనికొచ్చేటటువంటివి చేయండి. మీరు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన వాటిని గాలి కొదిలేసి ఈ మత రాజకీయాలని లేపి ఈ మత రాజకీయాలని వినియోగించుకొని ఏదో మీరు సాధించేద్దాము, ముఖ్యమంత్రి అయిపోదాము అన్నటువంటి భావనలో ఉన్నారేమో. ఇది ప్రజలు మొత్తం గ్రహిస్తున్నాము అని అంటున్నారు. ఇప్పుడు ఈ మత రాజకీయాలను మాని నీవు ఇస్తానన్నటువంటి చేస్తానన్నటువంటి హామీలను నెరవేర్చి ప్రజలకు సంక్షేమం చేయి. అందులో దైవాన్ని వెతుకు. మానవ సేవే మాధవ సేవ అన్నారు కాబట్టి అందులో మానవ సేవ చేసుకొని నువ్వు చేస్తామని నువ్వు ఇస్తామన్నటువంటి వాటిని ఇచ్చి పరిపాలన పైన దృష్టి పెట్టి అవి చెయ్యి, అవి నిర్వర్తించు. అప్పుడు దైవ సేవ చేసినట్టు అనిపించుకుంటుంది. ఈ పనికిమాలని ఈ ఉట్టివి ఇవన్నీ కూడా ఎగస్ట్రాలుగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.